నమస్తే. తిరుమలకు వెళ్ళినా, యాదాద్రికి వెళ్ళినా మరెన్నో పుణ్యక్షేత్రాలలోనూ ఒకే దృశ్యం కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, భగవంతుడికి జుట్టే ఎందుకు సమర్పిస్తారు? బంగారం కాదు, డబ్బు కాదు, జుట్టుకే ఎందుకంత ప్రాధాన్యం? ఇది కేవలం ఆచారమా, లేక దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉందా? తెలుసుకుందాం. మనిషికి అందం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, వీటితో జుట్టును చాలా మంది అనుసంధానిస్తారు. అందుకే జుట్టు త్యాగం అంటే మనం అహంకారాన్ని, బాహ్య అందంపై మమకారాన్ని దైవం ముందు విడిచిపెట్టడము అనే భావన హిందూ సాంప్రదాయంలో ఉంది. తలనీలాలు సమర్పించడం కేవలం మొక్కు తీర్చుకోవడమే కాదు, నాకు లభించిన విజయాలు, సంపద, ఆరోగ్యం అన్నీ దైవకృపే అని వినమ్రంగా అంగీకరించే సంకేతంగా కూడా దీన్ని భావిస్తారు. అందుకే కోరిన కోరిక నెరవేరిన తరువాత లేదా జీవితంలో ఒక కొత్త ఆరంభానికి గుర్తుగా ఎంతోమంది భక్తులు తమ జుట్టును సమర్పిస్తారు. ఇక చిన్నారుల మొదటి వెంట్రుకలు తీసే ఆచారాన్ని ముండనం లేదా చూడాకరణం అంటారు. హిందూ సాంప్రదాయంలోని ప్రధాన సంస్కారాలలో ఇది ఒకటి. పిల్లవాడి జీవితంలో ఒక పవిత్రమైన కొత్త ప్రారంభానికి ప్రతీకగా దీన్ని భావిస్తారు. ఇది ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి వివిధ రూపాలలో నిర్వహిస్తారు. తిరుమలలో తలనీలాల సాంప్రదాయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ పురాణ గాథ కూడా ఉంది. ఆ కథనం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి తలకు గాయమైనప్పుడు నీలాదేవి తన జుట్టులో కొంత భాగాన్ని సమర్పించి ఆ లోటును పూర్తించింది అని విశ్వసిస్తారు. ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు తమ జుట్టును సమర్పించే ఆచారం కొనసాగుతోంది అని చెబుతారు. ఈ గాథ భక్తి సాంప్రదాయంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. తలనీలాలు సమర్పించడం కేవలం జుట్టు తీసేయడమే కాదు, అది వినమ్రతకు ప్రతీక, అహంకారాన్ని విడిచిపెట్టే సంకేతం, దైవం పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే భక్తి రూపం. అందుకే ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసంలో భాగమై కొనసాగుతోంది.